డెలివరీ అయిన తర్వాత బేబీస్‌కి మల్టీవిటమిన్ సప్లిమెంట్స్‌తో పాటు విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా జనరల్‌గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు కొంతమంది మదర్స్ అడుగుతూ ఉంటారు. విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఇవ్వాలా అని. విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ఎందుకు ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. పెద్దవాళ్ళలో ఉపయోగపడినట్లుగానే విటమిన్ డి అనేది బేబీ యొక్క బోన్ డెవలప్‌మెంట్‌కి, టీత్ డెవలప్‌మెంట్‌కి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల విటమిన్ డి లెవెల్స్ అనేవి బేబీలో తక్కువగా ఉంటూ ఉంటాయి. సో, ఆ కారణాలు ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్. సో, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ జనరల్‌గా ప్రెగ్నెన్సీ టైంలోనూ, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనూ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా బ్రెస్ట్ మిల్క్‌లో వచ్చే విటమిన్ డి లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అందువల్ల బేబీకి మనం ఫస్ట్ 6 మంత్స్ ఎక్స్‌క్లూజివ్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కాబట్టి, బేబీలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, బేబీ ఏజ్ 6 నెలల వయసు నుంచి మనం బయట నుండి ఆహార పదార్థాలు పెడుతున్నప్పటికీ కూడా, అన్ని రకాల ఆహార పదార్థాలనేవి ఇవ్వం కాబట్టి, ఈ విధంగా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే, ప్రాపర్‌గా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకపోవటం. చాలామంది అనుకుంటూ ఉంటారు గదా! బేబీస్‌ని గనక సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తే విటమిన్ డి అనేది సఫిషియంట్ లెవెల్స్‌లో ఉంటుంది అని. కానీ బేబీస్ ఏజ్ అనేది సంవత్సరం లోపు వరకు కూడా స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అందువల్ల సంవత్సరం లోపు పిల్లల్ని గనక మనం డైరెక్ట్ సన్‌లైట్ అంటే మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 ఈ మధ్యలో ఎండకు గనక ఎక్స్‌పోజ్ చేసినట్లయితే సన్‌బర్న్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల బేబీస్‌లో వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం తప్పనిసరిగా వైటమిన్ డిని సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ కూడా లిక్విడ్ ఫామ్‌లో అంటే నోటి ద్వారా ఇచ్చే డ్రాప్స్ రూపంలో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ దట్ టూ రోజుకి వైటమిన్ డి అనేది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, మీ బేబీ బోన్ డెవలప్‌మెంట్, టీత్ డెవలప్‌మెంట్, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండాలంటే, మీరు తప్పనిసరిగా వైటమిన్ డి సప్లిమెంట్స్‌ని బేబీ డెలివరీ అయిన తర్వాత యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేసి, సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్‌ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థాంక్ యూ.